అలా పిలిస్తే వస్తాడా? వచ్చి తీరుతాడు. ఎందుకో తెలుసా? ఆర్తరక్షణ కళా సంరంభునిన్, అది హరహ. అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం నీలలోహిత స్వరూపం. ఆ నీలలోహిత స్వరూపానికి చాలా దగ్గర నామమేమి? శ్రీకంఠ. అదే శితికంఠ. కాబట్టి నేను ఈ మూడు నామములను సమన్వయం చేస్తున్నాను ఇవాళ. ఈ మూడు నామాలని కలిపి మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఉపన్యాసం పూర్తి చేశాక ఈ మూడు నామములను మీకు చెప్పేసినట్టే. లేదు, హర కూడా కలిపేస్తున్నాను, 4 నామములు కలుపుతున్నాను. ఎందుచేత నేను ఇలా చేస్తున్నాను అంటారేమో. నేనేదో నామములను పూర్తి చేయడం నా ఉద్దేశ్యం కాదు. అసలు శాస్త్రంలో గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? మీరు 108 నామముల యొక్క అర్థాన్ని, ఒక తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏ నామానికి ఆ నామాన్ని చదవడం కాదు. మీరు ఒక నామం పట్టుకుని ఆలోచిస్తుంటే ఆ నామమునకు అనుసంధానముగా దానికి సమన్వయమయ్యే నామాలన్నీ దాంట్లోకి వచ్చేసి అదొక దండ కింద కట్టాలి. ఇప్పుడు 108 నామములను ఎన్ని దండలుగా మీరు కట్టి ఈశ్వరుడు యొక్క మెళ్ళో వేయగలిగితే అవి మీరు వేసే నిజమైన రుద్రాక్షమాలలు, అవి మీరు వేసే నిజమైన తుమ్మిపూల మాలలు. దానికి పరమశివుడు ఎంతో ప్రీతి చెందుతాడు. ఈ ప్రయోగం చేత మీకు కూడా అది అలవాటు అవుతుంది. రేపు లలితా సహస్రం కానివ్వండి, విష్ణు సహస్రం కానివ్వండి, అలా దండ కట్టడం వస్తేనే మీకు నిజంగా అసలు సహస్రం అర్థమైంది అని గుర్తు, ఆ అష్టోత్తరం అర్థమైంది అని గుర్తు. లేకపోతే ఏమవుతుందంటే అది నామస్థాయిలోనే ఉండిపోతుంది. కొన్ని పేర్లని మీరు కంఠగతం చేసినట్లు అవుతుందంటే. నేను చూడండి 3 నామములను కలుపుతున్నానని హరహ కూడా కలుపుతున్నానన్నాను. ఎలా అన్నాను అంటే హరనామం ఇందులోకి తేవచ్చు, కుదురుతుంది అన్న స్ఫురణ ఒకటి నాకు కలిగితే కదూ నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు మీరు ఉపన్యాసం అయిన తర్వాత మీరు ఇంటికి వెళుతూ ఇంకొకటి ఆలోచించవచ్చు, దీనిలోనికి ఇంకొక నామం కూడా వస్తుంది, చేర్చుకోవచ్చు అని. అలా 108 కలిపేయచ్చు కూడా, కలిపేసి ఆ దండ చేసేయచ్చు. అది మీరు ఎంత బాగా దండలు కట్టగలిగితే అంత గొప్పగా మీరు ఆ అనుభవాన్ని పొందుతారు. అందులో మీ మనసు పూనికని పొందుతుంది. కాబట్టి ఇప్పుడు నీలలోహిత రుద్రుడు బ్రహ్మగారిని అనుగ్రహించడానికి హోమగుండంలోంచి ఆవిర్భవించినవాడు. ఆవిర్భవించినవాడు అంటే అంతకుముందు లేనివాడు అని మాత్రం మీరు అనుకోకూడదు. అది శివుడే ఆ రూపంతో వచ్చాడు. ఆయనే కృష్ణార్జునులను పాశుపతాస్త్రంతో ఒక బ్రహ్మచారి రూపంలో అనుగ్రహించాడు. ఆ శివుడే, ఆ నీలలోహిత రుద్రుడే లోకమునంతటినీ కూడా ఒక పెద్ద ఉపద్రవంలోంచి రక్షించాడు. అయితే ఇది మీరు అనుసంధానం చేసుకుంటే మాత్రం, ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతాన్ని మీరు అనుసంధానం చేస్తే నీలలోహిత రుద్రుణ్ణి మీ జీవితంలో ప్రతి క్షణం ఎలా ఉపయోగించుకోవచ్చో, మీ మనసుకు ఆయన ఎలా ఉపకారం చేస్తారో మీకు అర్థమవుతుంది. అది మీరు పట్టుకోగలిగారనుకోండి, మీ జీవితానికి ఉండేటటువంటి గమనము వేరు, మీ జీవితంలో వచ్చేటటువంటి అభ్యున్నతి వేరు. అది కేవలం శివుడి యొక్క వైభవం, ఆయన ఈ పని చేశాడు అని మాత్రమే మీరు అనుకుని విడిచిపెట్టగలిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అది కాలమునందు జరిగిన ఒక సంఘటన. మీరు తేడా పట్టుకోగలిగారో లేదో. శివుడు ఈ పని చేశాడు అని నేను అన్నాను అనుకోండి, ఓహో శివుడు అంత గొప్ప పని చేశాడు అని మీరు అనుకుని, నేను అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు అది భూతకాలమునందు అంటే గడిచిపోయిన కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. అయితే అలా స్మరించడం తప్ప అంటే ఒక్కనాటికి తప్పు కాదు, చాలా మంచి పని. కానీ అది మీకు ప్రతి క్షణం ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని కూడా మీరు అనుసంధానం చేసుకోవడం మీకు వచ్చిందనుకోండి, అప్పుడు మీ జీవితానికి ఉండేటటువంటి దిశానిర్దేశం వేరుగా ఉంటుంది. మీరు లోపల మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మీకు అలవాటు అవుతుంది. అదే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. ఈ నీలలోహిత శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెడుతుందో నేను మీకు కొంచెం వివరణ చేసేటటువంటి ప్రయత్నం శివానుగ్రహంతో చేస్తాను.
ఎందుకు లోకోపకారం అని నేను అంటున్నానంటే వాళ్ళు చిలకడం లోకోపకారం అని నేను అంటలేదు. ఆ వాళ్ళు చిలికినప్పుడు వచ్చిన ప్రమాదాన్ని శివుడు గట్టెక్కించడం లోకోపకారం. ఎలాగో తెలుసా అండి? వాళ్ళెందుకు చిలికారు పాలసముద్రాన్ని? అమృతం కోసం వాళ్ళు చిలికారు. అన్యథా వాళ్ళు ఇంకొక వస్తువుని కోరుకున్నవారు కారు. అమృతం కోసం చిలికితే అనుషంగికంగా కొన్ని వస్తువులు వచ్చాయి. వాళ్ళు ఇవి భరించగలం మనం అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్లే భరించారు, వాళ్లే స్వీకరించారు. ఒక్కదాని విషయంలో భరించలేము అన్న మాట వాళ్ళు అనలేదు, వాళ్ళు చర్చించుకోలేదు. మీరు బాగా పట్టుకోలుసుకోండి నేను చెప్పే విషయాన్ని. వాళ్ళు ఇది మేము భరించలేము, ఇది మా వల్ల కాదు అన్న మాట చెప్పడం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? కైలాసం చేరాకే. అప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమిటంటే పారిపోవడం ఒక్కటే. దాన్ని ఉపద్రవము అంటారు. ఉపద్రవము వ్యక్తి స్థాయిలో ఉంటుంది, ఉపద్రవము లోకస్థాయిలో ఉంటుంది. ఒక ఆయనకి జ్వరం వచ్చిందనుకోండి, అది వ్యక్తికి సంబంధించిన ఉపద్రవం. వరదలు వచ్చాయనుకోండి, అది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉపద్రవం. ఒక దేశానికే భూకంపం వచ్చిందనుకోండి, అది దేశానికంతటికీ ఉపద్రవం. అప్పుడు అది వ్యక్తి స్థాయి కాదు, అత్యంత ప్రమాదకరం. అటువంటి ఉపద్రవ స్థాయిలో ఏమవుతుందో తెలుసా అండి? తన బుద్ధి చేత తనని తాను, తన ప్రజ్ఞ చేత తనని తాను రక్షించగలిగినటువంటి స్థితి పోతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు చిలికారు పాలసముద్రాన్ని? దేవతలు చిలికారు, రాక్షసులు చిలికారు. దేవతలు రాక్షసులు చిలుకుతున్నప్పుడు ఆధారమైన వాడెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవతలున్నారు, రాక్షసులున్నారు, విష్ణుమూర్తి ఉన్నారు, బ్రహ్మగారు కూడా ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు లోకమునకు రక్ష చేస్తారని మీకు వ్యక్తి స్థాయిలో ఉపద్రవం వచ్చినా, దేశ స్థాయిలో ఉపద్రవం వచ్చినా, ప్రాదేశిక ఉపద్రవం వచ్చినా, అందరం ఎవరిని ప్రార్థన చేసి రక్షించమని అడుగుతామో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదండి. ఇప్పుడు అగ్ని సంబంధమైన ఉపద్రవం వచ్చిందనుకోండి, ఉపశాంతి చెందమని అగ్నిని కోరుతాం. నీటి సంబంధమైన ఉపద్రవం వచ్చిందనుకోండి, వరుణుణ్ణి కోరుతాం. దివ్వు అంటే ప్రకాశించడం, దేవతలు అనుగ్రహిస్తారు. ఆ దేవతలందరూ అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకే ఓ అనుగ్రహం కావలసి వచ్చింది, అమృతం. ఇప్పుడు వీళ్ళకి సహకరించడానికి శ్రీ మహావిష్ణువు మందరపర్వత రూపంలో అక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ సలహాలు చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఇదేమిటి ఇదొచ్చిందని మాట్లాడుకోవడానికి వీలు లేని రీతిలో పారిపోయారు. పారిపోయేటప్పుడు మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పారిపోయేటప్పుడు కొంచెం బుద్ధి పనిచేసింది. ఇప్పుడు మనం ఇలా ఎక్కడికి పారిపోతామని, ఎక్కడికి పారిపోతే మంచిది అనుకున్నప్పుడు, ఇప్పుడు హఠాత్తుగా పులి వచ్చింది అనుకోండి, ముందు పరిగెడతాడు. పరిగెడుతూ ఉండగా ఇంకా పులి కూడా వచ్చేస్తోందంటే అప్పుడు ఏం ఆలోచన వస్తుంది? పులి ఎక్కలేంది నేను ఎక్కగలిగింది ఏమైనా ఉందా? ఇలా పరిగెత్తడం కన్నా చెట్టు ఎక్కేస్తాడు అప్పుడు కదండి. ఇక పులి తన దగ్గర, పులి చెట్టు ఎక్కలేదు. అలా వాళ్ళకి పరిగెడుతున్నప్పుడు వచ్చింది ఆలోచన, మనందరినీ రక్షించే స్థానం ఏదైనా ఉందా అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. క్షీరసాగర మథనంలో సమస్త దేవతలకు, సమస్త రాక్షసులకు, విష్ణువుకు, బ్రహ్మకు కూడా రక్షక స్థానం ఏదో అక్కడికి వాళ్ళందరూ చేరినారు కదా. అది నిర్ద్వంద్వం ఇంకా అందులో. కాబట్టి అందరూ అక్కడికే పరిగెత్తారు. కాబట్టి పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఏమైంది? అది నీలలోహిత రుద్రుడి యొక్క వైభవం. దాన్ని వేదం స్తోత్రం చేస్తుంది. అందుకని అభిషేకం అంత గొప్పదైపోయింది. అందులో అంటారు ఆయన, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగిన్, చప్పుడు నిండెన జాండము చెప్పిడిదేమదుని చెవులు చిందరగొనియన్. ఆ మందర పర్వతానికి వాసుకిని చుట్టారు. చుట్టి పాలసముద్రంలో దించి దేవతలు రాక్షసులు కలిపి పట్టుకుని తిప్పుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు మామూలుగా అది ఒక పెరుగు కుండ అనుకోండి, చప్పుడు వస్తుంది. ఎందుకు చప్పుడు వస్తుందంటే పెరుగు గట్టిగా ఉంటుంది. లేదు అది మజ్జిగైనా సరే, కవ్వం తిరుగుతున్నప్పుడు ఛర్ ఛస్ ఛర్ ఛస్ అని యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదతే కకుభశ్చ కుంభా
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. ఆయన నేను కృష్ణుడిని కదా చెప్పుకున్నాడు భవిష్యోత్తర పురాణంలో. ఆయన చెప్పినప్పుడు ఆ పద్మావతీదేవి చిలికెత్తెలతో చెప్తూ జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ, అలాగే నాకు సోదరుడు శ్వేతకేశశ్చ సుభద్ర భగినీ మమ అని చెప్పుకున్నాడు ఆయన. నాకు తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు, నా తోడ పుట్టినవాడు బలరాముడు, నా చెల్లెలు సుభద్ర అని చెప్పాడు. అంటే వెంకటేశ్వర అవతారము ఆయనే చెప్పుకుంటే ఆయన ఎవరినని చెప్పుకున్నాడు? కృష్ణుణ్ణని చెప్పుకున్నాడు. ఒకటే కారణం ఏమిటి అంటే యశోదకు వరం ఇచ్చాడు, వచ్చే జన్మలో నువ్వే నా పెళ్లి చేస్తావని. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వకుళమాత చెయ్యాలి, ఆవిడ వకుళమాతగా వచ్చింది. అందుకని నేను కృష్ణుణ్ణని చెప్పాడు ఆయన. కృష్ణుడు అని చెప్పుకున్న వెంకటేశ్వరుడు నిద్ర లేవలేదు అని అనిపించింది అనుకోండి, ఆయన నిద్రపోడు, అలా మీకు అనిపించింది అనుకోండి, గుర్తు చేస్తాం. ఏమని గుర్తు చేస్తాం? యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దిది మంధన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదతతే కకుభశ్చ కుంభాః. ఆ పెరుగు కుండలలో గోపకాంతలు కవ్వాన్ని దింపి తిప్పుతున్నప్పుడు వాళ్ళ గాజుల గలగలలు, ఆ పెరుక్కి కవ్వానికి మధ్య రాపిడిలో వచ్చినటువంటి శబ్దము నీకు వినపట్టలేదా స్వామి? లే అంటే కృష్ణావతారం తన బాల్యం వైభవం జ్ఞాపకం వచ్చి చటుక్కొని నిద్రలేస్తాడు. కాబట్టి ఆ తిప్పితే శబ్దం వస్తుంది. ఆ చల్ల చేసేటప్పుడు చల్ల చేస్తేనే అంత చప్పుడు వస్తే, పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి తిప్పితే ఎంత చప్పుడు వస్తుంది? యోగ సమాధిలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి ఆయన వచ్చారు. వచ్చి ఏమిట్రా ఈ చప్పుడు, అదుని చెవులు చిందరగునియన్, మాట వినపట్టలేదుట. అంత పర్వతం తిరుగుతోంది కదండి, ఏమిట్రా ఈ అల్లరంతా అని ఆయనకే చెవులు చిల్లులు పడిపోయినట్టుగా అనిపించి అంత చప్పుడు వస్తుంటే ఆయన కూడా అక్కడికి వచ్చాడు. తీరా వాళ్ళు మందర పర్వతాన్ని పెట్టి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందుదామనుకున్న క్షణంలో ఆలోల జలధి లోపల నాలో నహి విడచి అసురుల బర్రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురల నసురుల పరవన్. పరవన్ అంటే వాళ్ళు పరిగెత్తారు. ఎవరు? సురల అసురుల. అందులోంచి పాల సముద్రంలోంచి అకస్మాత్తుగా పుట్టినటువంటి భయంకరమైనటువంటి హాలాహలమనేటటువంటి విషజ్వాలకి వాళ్ళు ఇంకా మాట్లాడుకోవడానికి ఏం వాళ్ళకి అవకాశం లేదు. దేవతలు రాక్షసులు కూడా ఒక్కసారి పరిగెత్తడం మొదలెట్టారు. సురల నసురుల బరవన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. పరీక్షిత్తుకి చెప్తున్నారు ఆ మహానుభావుడు శుకుడు. అవనీనాథ అంటే ఓ రాజా, పాల సముద్రాన్ని చిలికినప్పుడు అంత భయంకరమైనటువంటి శబ్దముతో హలాహలం పుట్టింది. ఇప్పుడు ఆ హాలాహలానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? హాలాహలమునందు కాంతి ఉంది, హాలాహలమునందు ధ్వని ఉంది, హాలాహలమునందు గమనమున్నది. మూడింటితో వచ్చింది అది. దాని కాంతి ప్రళయకాలమునందు పడేటటువంటి పిడుగుల యొక్క ధ్వని ఎలా ఉంటుందో దానికి 1,00,000 రెట్ల ధ్వనితో పైకి లేచింది. అంటే అసలు ఆ ధ్వనికే పడిపోతారు చాలామంది. ప్రళయకాలమునందు మహాప్రళయం జరిగేటప్పుడు ఉదయించేటటువంటి సూర్యుడు ఎటువంటి ఎర్రకాంతితో ఉంటాడో దానికి 1,00,000 రెట్ల ఎర్రకాంతితో అది ప్రకాశించింది. ఎంత విపరీతమైన వేగంతో బయలుదేరిందంటే అది పాల సముద్రంలోంచి పైకి దూకింది. దూకి అది అరణ్యాల మీద వెడితే ఇంక అరణ్యం లేదు, అది సముద్రం మీద కడితే సముద్రం లేదు, ఇంకిపోయి భూమి అయిపోయింది. అది ఒక భూభాగం మీదకి వస్తే ఆ భూభాగం మీద ఇంక ఇళ్ళు కాని వాకిళ్ళు కాని మనుషులు కాని పశువులు కాని ఏమీ లేవు, శ్మశానం, బూది కుప్ప అయిపోయింది. ఇలా అది వెడుతోంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, అది ప్రత్యేకంగా ఏం చంపక్కర్లేదు, అది అలా వెళ్ళిపోతుంటే చాలు. అది అలా వెళ్ళిపోతుంటే దాని కింద పడ్డారనుకోండి అంతే, ఇంకా మళ్ళీ ఆ నామరూపాలేం ఉండవు. అంత భయంకరమైన అగ్ని. ఇప్పుడు దీనికి దొరకకూడదు, దొరకకుండా పారిపోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ పారిపోయారు. ఎవరెవరు ఉన్నారు పారిపోయిన వాళ్ళల్లో? ఎవరెవరు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు పారిపోయిన వాళ్ళలో. అందరూ ఎక్కడికి పారిపోయారు?
శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ చను మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్త రక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. వాళ్ళు శని కైలాసముచ్చొచ్చి, వాళ్ళు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఏదో అత్యంత వినయంతో వెళ్లి అమలం కమలోద్భవ గీత గుణం సమతం సమతాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమస్సాంబ శివం నతపాపహరం అంటూ ఏం నించోలేదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి కైలాస పర్వతంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క హర్మ్యమునందు దూరిపోయారు. ఒకడొస్తే ద్వారపాలకులు అడ్డు పెడతారు, ఇద్దరు వస్తే అడ్డు పెడతారు, 100 మంది వస్తే అడ్డు పెడతారు. చతుర్ముఖ బ్రహ్మగారితో సహా శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ ఆ శూలాలు తోచేసి లోపలికి దూరిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈశుని దవ్వారికు లడ్డుపడ్డా అంతమంది పారిపోయి వచ్చేస్తుంటే వాళ్ళన్నారు, చాలా మంది వచ్చేస్తున్నారు, రండి రండి అన్నారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అదేం వెళ్ళడం, ఆగండి ఆగండి, పిలుస్తాం, శంకరుడికి చెప్తాం, మీ అందరు వచ్చారని. ఏమిటి అలా పరిగెడుతున్నారు అని ఆపబోయారు. వాళ్ళు వీళ్ళని తోసేసి లోపలికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళకి రక్షక స్థానం అది, అక్కడున్నాడు రక్షించేవాడు. శని కైలాసముచ్చొచ్చి శంకరుని వాసద్వారముంజేరి, లోపలున్నాడు శంకరుడు, పార్వతీదేవితో కలిసి ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళారు. ఇంకా లోపలికి వెళ్ళిపోకూడదు, బాగుండదు, ఆయన ఆగ్రహిస్తాడు. హాలాహలాన్ని నిర్జించగలిగిన వాడు, స్వీకరించగలిగిన వాడు, తమని రక్షించగలిగిన వాడు లోపలున్నాడు. ఆయనకే ఆగ్రహం వస్తే ఇహ రక్షించేవాడు లేడు. మీరు బాగా పట్టుకోవాలి. అక్కడ హాలాహలము నుండి రక్షించగలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు అమర్యాదగా లోపలికి వెడితే ఆయనకే కోపం వచ్చిందనుకోండి, ఇక ఆ పైన రక్షించేవాడు లేడు. కాబట్టి ఆగిపోయారు అక్కడ. ఇప్పుడు ఆయన కోపం రాకూడదు. కాబట్టి శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్. బ్రహ్మగారితో సహా అందరూ అక్కడ నిలబడి యథార్థంగా తెలుగులో బాగా ఆర్తితో ఉన్నవాడు అనేటటువంటి మాటలనే పద్యంలోకి పడిపోయి, కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అలా పిలిస్తే వస్తాడా? వచ్చి తీరుతాడు. ఎందుకో తెలుసా? ఆర్తరక్షణ కళా సంరంభునిన్, అది హరహ. నేను అందుకని హర శబ్దం కలుస్తుంది అనడానికి కారణం అది.